ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి బేకరీ పనులు ముగించుకుని భాగ్యలక్ష్మి ఇంటికి వస్తున్న క్రమంలో భర్త బాలాజీ అక్క కొడుకు విష్ణు, భర్త ప్రియురాలు అందరూ కలిసి బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని సమీపంలోని జగనన్న కాలనీ వద్దకు తీసుకెళ్లి ఒక ఇంట్లో తాళ్లతో కట్టేసి నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్టు బాధితురాలు భాగ్యలక్ష్మి తెలిపింది. రాత్రి 9 గంటలకు కట్టేసి బెల్ట్ తో కొడుతూ కాళ్లతో తన్నుతూ నానా చిత్రహింసలకు గురిచేసి చంపేసేందుకు ప్రయత్నించగా స్థానికులు రావడంతో తెల్లవారుజామున విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి మరొకసారి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసేందుకు భర్త బాలాజీ రాగా గమనించిన భాగ్యలక్ష్మి తప్పించుకుని ఎస్సీ కాలనీలోనికి పరుగులు తీసింది. కాలనీలోని చర్చి వద్ద కొంతమంది యువకులు భర్త బాలాజీ అతని అక్క కొడుకును అడ్డుకుని జరిగిన విషయాన్ని తెలుసుకుని 112 కు ఫోన్ చేయగా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వచ్చి బాధిత మహిళ ఫోటో తీసుకుని బాలాజీ మేనలుడు విష్ణును బైక్ పై కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాల్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి వీడియోను బాలాజీ ప్రియురాలు సెల్ ఫోన్ లో తీసింది. మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ అవుతున్నా ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బ్రహ్మానాయుడు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు కలుజువపాడుకు చేరుకుని బాధిత మహిళను మార్కాపురం హాస్పిటల్ కి తరలించారు. డీఎస్పీ ఆదేశాలతో అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న భర్త గురునాథం బాలాజీ అతని ప్రియురాలు కోసం గాలింపుల చర్యలు చేపట్టారు. నా పేరు భాగ్యలక్ష్మి. మేము ఉండేది కజులపాడులో. మా ఆయన ఫోన్ చేసిండు డబ్బుల గురించి ఫోన్ చేస్తే నా కాళ్ళు ఇవ్వన్నా. నేను ఇంకా ఆ రోజుకి నైట్కు కాపలా కాసి వాళ్ళ నలుగురు తీసుకొని పోయారు. వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అక్క, మా ఆయన వాళ్ళు ఉంచుకున్న ఆడది అది తీసుకొని పోయి జగనన్న కాళ్ళకి తీసుకుపోయి అక్కడ గుడిసెల కాడ కట్టేసి వాళ్ళు కొట్టిరు. నన్ను డబ్బులు కావాలి, అది కావాలి, లేకపోతే నేను చంపుతాను, అది చేస్తానని మాట్లాడితే నా కాడలు ఇవ్వు అది అన్న ఇన్లే. ఇంక ఏదేదో మాట్లాడిర్రు. మూతికి చుండి కట్టేసి కొట్టిర్రు. నిన్ను బతకని ఏం చెయ్యము, చంపేస్తామని మాట్లాడి నైట్ అంతా అట్లే మాట్లాడుతూ చేస్తున్నారు. దీన్ని చంపేసి ఆడన్న వదిలేసిపోయి పడేసి దీని పిల్లలకు తీసుకుపోయి సాకుతామని చెప్పేసి తీసుకుపోయి చంపేస్తామని మాట్లాడారు. ఇంకో తర్వాత వచ్చేసి మా అక్క వాళ్ళు, మా తోడుకోడళ్ళు వాళ్ళు వచ్చి ఇడిపిస్తే మా బావ వచ్చింది. ఫస్ట్ వచ్చి ఎందుకు ఆ పిల్లని కొడుతున్నావు చేస్తున్నావు అంటే నువ్వు దాన్ని చేసుకుంటావా, దాన్ని ఉంచుకుంటావా అని కూడా మాట్లాడాను. మళ్ళీ వచ్చేసి మా అక్క వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఎందుకు వచ్చిండు వీడికి వాళ్ళ విషయాలలో ఎందుకు వచ్చిండు మాట్లాడుతుండే ఎందుకని ఆమెకు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తే అక్క వచ్చి వచ్చినాక వీళ్ళు వచ్చి ఇడిపించినాక చేసినాక మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. గొడవ అవుతుంది. ఆయన వాళ్ళని కొట్టడానికి వస్తే ఇంకా వాళ్ళు తీసుకొని పోయారు, ఇంటికి తీసుకొని పోయింది మా బావని. తర్వాత వాళ్ళు పోయినాక వీళ్ళు వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అక్క అందరు కొడుకున్నారు. ఇంకా అప్పుడు అట్లే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కట్టేసి అట్లనే కొడుతూ చేసి నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని మాట్లాడుతూ చేస్తూ ఉన్నాడు. ఇంక నేనేమన్నా నాకు డబ్బులు కావాలన్నాగా కాలనీలో ఇప్పిస్తారని చెప్పేసి 5 అవుతుంది. మా పెద్ద పాప ఫోన్ చేసింది.